తమ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. కావాలంటే ఇసుక పాలసీపై విచారణ చేసుకోవచ్చన్నారాయన. అటు ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందే అన్నారు వైవి సుబ్బారెడ్డి. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి నిధులు రాబట్టాలని ప్రభుత్వానికి సూచించారు ఆయన. విభజన చట్టం ప్రకారం మనకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వాటి మీద పోరాటం చేయాలి. మంచి పరిణామమే. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి పరిణామమే. దాని మీద కన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి. ఎన్డీఏ పార్టీలో భాగస్వామిగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బాగానే ఉంది. ప్రత్యేక హోదా కార్యక్రమం తీసుకొస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర సమస్యలు డెఫినెట్గా మంచి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి. దాని మీద బేరీజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. ఎంక్వైరీ చేసుకోమనండి. ఎక్కడైనా ఉంది జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యులు అవుతారో వాళ్ళ చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ మాకు తెలిసి టీడీఆర్ బాండ్ల విషయంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు.